హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు G7 హెల్త్. ఈ రోజుల్లో యువత కానీ లేకపోతే ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు కానీ వీళ్ళంతా కూడా ఏమనుకుంటారంటే పక్కనే కదా హెల్మెట్ అవసరం లేదులే, హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలిపోతుంది, హెల్మెట్ పెట్టుకుంటే తల మీద భారంగా ఉంటుంది, ఇలాంటివన్నీ ఫీల్ అవుతూ ఉంటారు. నిజంగా హెల్మెట్ వల్ల జుట్టు రాలిపోతుందా? నిజంగా హెల్మెట్ పెట్టుకుంటే బట్టతల వస్తుందా? ఈ విషయాలు ఇవన్నీ ఈరోజు మా వీడియోలో మాట్లాడుకుందాం. యాక్చువల్గా డెర్మటాలజిస్టులు ఏమంటున్నారంటే జుట్టుకి హెల్మెట్కి అసలు సంబంధమే లేదు. ఎందుకంటే జుట్టు మూలాలను దెబ్బతీసే ఎఫెక్ట్ హెల్మెట్ కలిగిస్తుంది అని వారు అస్సలు నమ్మటం లేదు. ఎందుకంటే హెల్మెట్కి జుట్టుకి సంబంధమే లేదు. జుట్టు యాక్చువల్గా మన అంటే మన తరతరాలు, మన హెరిడిటీ, నెక్స్ట్ మనం తీసుకునే ఆహారపు అలవాట్లు అండ్ ఇంకా మనకున్న స్ట్రెస్, వీటి వల్ల మన జుట్టు రాలిపోతుంది. అంతేగాని హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలదు. ఈ జుట్టు ఊడిపోవటం సమస్య అనేది చిన్న పెద్ద అందరిలో కూడా ఉంటుంది. అదేంటంటే మనం తీసుకునే ఆహారపు అలవాట్లు అవి కనుక కరెక్ట్గా ఉంటే మీ జుట్టు మూలాలు కూడా కరెక్ట్గా ఉంటాయి. చిన్నప్పుడు మనకి చెప్పేవారు కరివేపాకును బాగా తినాలి, అలాగే ఉసిరికాయ కూడా జుట్టుకి మంచిది, చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిది అని. అండ్ అప్పుడప్పుడు మందార ఆకుల్ని లేదా మందార పువ్వుల్ని ఆయిల్ వేసి మరిగించడం లేదా మందార ఆకుల్ని రుబ్బి మనం తలకి పెట్టుకోవటం, ఇలాంటివన్నీ చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది అనేవాళ్ళు. ఏది చేసినా ఇన్నర్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా మనం బయట నుంచి ఎన్ని పెట్టినా కూడా అవన్నీ వృధా. సో కాబట్టి ఎప్పుడైనా జుట్టు బాగుండాలి, రాలకుండా ఉండాలి, మన స్కాల్ప్ నీట్గా ఉండాలి అనుకుంటే మనం చేయాల్సింది ముందు లోపల నుంచి సరిపడా ఆహార అలవాట్లు మార్చుకుంటే గనక జుట్టు దానంతట అదే పెరుగుతుంది. అండ్ ఇంకా ఆ తర్వాత అంటే మీరు లోపల వేయాల్సినవన్నీ అంటే కరెక్ట్గా ఆహార పదార్థాలు తీసుకున్నాక కూడా జుట్టు రాలుతుంది అంటే అప్పుడు అసలు సమస్య ఏంటి అన్నది పసిగట్టాలి. మీరు ఎక్కువగా హెల్మెట్ వల్ల ప్రాబ్లం అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అది ఎప్పుడు అంటే ఒకే హెల్మెట్ని ఇంట్లో అందరూ వాడుతూ ఉంటారు. అది చాలా తప్పు. ఎవరి హెల్మెట్ వాళ్ళకే ఉండాలి. ఎందుకంటే ఒక ఇంట్లో అందరూ ఒకలా ఉండరు. ఒకరికి ఒక ప్రాబ్లం ఉండొచ్చు, వేరే వాళ్ళకి వేరే ప్రాబ్లం ఉండొచ్చు, వేరే వాళ్ళకి వేరే. సో ఒకరికి ఉన్న ప్రాబ్లం ఇంకొకరి తలకు అంటుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒకరికి డాండ్రఫ్ సమస్య ఉందనుకోండి, మరొకరికి స్కాల్ప్ సమస్య ఉంటుంది. సో ఇలాంటివన్నీ కలిపి ఒకే హెల్మెట్ వాడడం వల్ల అవి వేరే వాళ్ళకి వ్యాపించి అందువల్ల కూడా జుట్టు రాలుతూ ఉంటుంది. సో బేసిక్గా మీరేమనుకుంటారు, హెల్మెట్ వాడడం వల్లే జుట్టు రాలిపోతుంది అనుకుంటారు. అండ్ నెక్స్ట్ కొంతమంది క్యాప్ ధరిస్తూ ఉంటారు. ఆ క్యాప్ ఏంటంటే చాలా రోజులు దాన్ని వాడుతూ ఉంటారు ఉతకకుండా. సో క్యాప్ అయినా సరే మన తల అయినా సరే వాష్ చేస్తూ ఉండాలన్న విషయాన్నే మర్చిపోతారు కొంతమంది. అండ్ ఇంకొకటి, క్యాప్ కొంతమంది చాలా టైట్గా పెడతారు. అంటే బైక్ మీద వెళ్ళినప్పుడు అది గాలికి ఊడిపోకుండా ఉండాలనో, ఇంకేదో ఎవరైనా ఇలా కొట్టినా సరే పడిపోకుండా ఉండాలనో ఇలా చాలా టైట్గా పెడుతూ ఉంటారు. అలా టైట్గా పెట్టడం వల్ల ఏమవుతుందంటే చెమట వస్తుంది అండ్ ఆ నొప్పి అనేది వస్తుంది, స్ట్రెస్ కలుగుతుంది. దానివల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో బేసిక్గా మీరు క్యాప్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. లేదు క్యాప్ ఖచ్చితంగా వాడాలి అనుకునేవారు పరిశుభ్రమైన క్యాప్లను ధరిస్తూ ఉండాలి. అండ్ వాటితో పాటు ఆ క్యాప్ని ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటూ కూడా ఉండాలి. అండ్ వీటితో పాటు మీరు ఆ కురులకు ఇవ్వాల్సిన కొన్ని రకాల టిప్స్ అనుకుంటారా లేకపోతే జాగ్రత్తలు అనుకుంటారా, మీరు ఏమైనా అనుకోండి, వాటిని మీరు పాటిస్తూనే ఉండాలి. అది ఏంటంటే ఆయిల్తో మసాజ్ చేయటం. ఆయిల్ మసాజ్ ఎందుకు? అసలు ఆయిల్ ఎందుకు? ఆయిల్ వల్ల డస్ట్ పడుతుంది, జుట్టుకి డాండ్రఫ్ వస్తుంది అని చాలామంది అంటారు. సో ఆయిల్ పెట్టుకున్నాక మీరు గంటల తరబడి ఉండాల్సిన అవసరం లేదు. చాలామంది ఏమనుకుంటారంటే సాటర్డే ఆయిల్ పెట్టి సండే అంతా ఆయిల్తో ఉండి మండే తలకు స్నానం చేస్తే మంచిది అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అది చాలా రాంగ్. మనం వన్స్ హెయిర్కి ఆయిల్ పెట్టాక అది ఒక్క హాఫ్ అన్ అవరే తీసుకుంటుంది. ఆ తర్వాత మీరు ఎంతసేపు మీ జుట్టు మీద ఆయిల్ ఉంచినా కూడా అది వృధానే. ఎందుకంటే మీరు ఆయిల్ పెట్టిన హాఫ్ అన్ అవర్ వరకే ఆ ఆయిల్ నది తీసుకుంటుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే డస్ట్ ఉంటుంది కదా, పొల్యూషన్ ఉంటుంది, మనం బయటకు వెళ్తాము లేదా ఇంట్లో ఉన్నా కూడా డస్ట్ పార్టికల్స్ అనేవి ఆ ఆయిల్ వల్ల తలకి పట్టుకుంటాయి. సో దానివల్ల డాండ్రఫ్ వస్తుంది. సో మీరేం చేస్తారంటే ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఆ పెట్టుకునే ఆయిల్ని ఎంత జాగ్రత్తగా పెడుతున్నారు అన్నది మాత్రమే ముఖ్యం.
సో ఆయిల్ని ఎలా పెట్టుకుంటే బెటర్ అని డెర్మటాలజిస్టులు చెప్తున్నారంటే, కొబ్బరి నూనె అయినా లేదా బాదం ఆయిల్ అయినా లేదా మీరు వాడే ఏ ఆయిల్ అయినా కూడా, కొంతమంది నువ్వుల నూనె వాడతారు, ఏ ఆయిల్ అయినా కూడా మీరు జస్ట్ గోరువెచ్చగా పెట్టండి. చల్లగా పెట్టకూడదు, అలా అని వేడిగా కూడా పెట్టకూడదు. జస్ట్ గోరువెచ్చగా చేసి అందులో మీరు అంటే మీ పెద్దవాళ్ళు ఏ సూచనలు చెప్తే అది మీరు పాటించవచ్చు. సో ఆయిల్ని కూడా మీరు ఏం చేస్తారంటే జస్ట్ కుదుళ్ళకు పట్టించండి, జుట్టుకు కాదు. మనం ఆయిల్ పెట్టాల్సింది కుదుళ్ళకి. ఆయిల్ అనేది మీరు జుట్టు కుదుళ్ళకు పట్టించడం వల్ల రక్తనాళాలు సరిగ్గా ప్రసరింపజేసి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మీకు కుదుళ్ళు అంటే జుట్టు కుదుళ్ళు బాగా ఇదయ్యి మీకు జుట్టు పెరగటం అనేది స్టార్ట్ అవుతుంది. సో బేసిక్గా చాలామంది ఏమనుకుంటారంటే జుట్టు కింద నుంచి పెరుగుతుందని అనుకుంటారు. అది చాలా తప్పు. సో ఆయిల్ పెట్టేవాళ్ళు కూడా తలకి కాకుండా జుట్టుకు పెడుతూ ఉంటారు. అలా కూడా చాలా తప్పు. ఎప్పుడైనా సరే జుట్టు కుదుళ్ళ నుంచే పెరుగుతాం స్టార్ట్ అవుతుంది. సో ఎండ్స్ అనేవి ఎందుకు కట్ చేస్తూ ఉంటారంటే పెరగడానికి కాదు. ఎండ్ అనేది ఎందుకు కట్ చేస్తారంటే అది చిట్లిపోవటం వల్ల చాలా అన్యాచురల్గా అంటే బాగా ఉండదు కాబట్టి కనిపించడానికి అందుకు చిగుళ్ళు కట్ చేస్తారే తప్ప చిగుళ్ళ నుంచి జుట్టు ఎప్పుడూ పెరగదు, కుదుళ్ళ నుంచే పెరుగుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే హెల్మెట్కి, క్యాప్కి, జుట్టుకి సంబంధమే లేదు. హెల్మెట్ పెడితే జుట్టు పోతుంది అన్నది అపోహ మాత్రమే. సో పెద్దవాళ్ళు చెప్పే మాటలు వినండి. ఒకవేళ మీకు హెల్మెట్ పెట్టడం వల్ల జుట్టు ఊడిపోతుంది అని అనిపిస్తే అప్పుడు కూడా మీరు ఏం చేయాలి అంటే ఏదైనా ఒక కాటన్ క్లాత్ లేదా స్కార్ఫ్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి తల మీద పెట్టుకొని అప్పుడు మీరు హెల్మెట్ పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే మీకు ఒకవేళ చెమట పట్టినా అంటే ఎండాకాలంలో మనకి స్వెట్ వస్తుంది, మనం ఎంత బండి మీద ఉన్నా కూడా ఆ స్వెట్ వల్ల ఏమవుతుందంటే ఆ హెల్మెట్ వల్ల ఆ వేడికి ఆ జుట్టు ఊడిపోవటం అనేది జరుగుతుంది. అలా కాకుండా మీరు ఏదైనా కాటన్ వస్త్రం లేదంటే స్కార్ఫ్ ఇలాంటివి కట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆ చెమట అనేది ఆ స్కార్ఫ్ పీల్చుకుంటుంది. దానివల్ల మీ జుట్టు వదులుగా హ్యాపీగా ఉంటుంది. సో అప్పుడు మీకు హెల్మెట్ వల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు. సో జుట్టు ఊడిపోతుందన్న సాకుతో హెల్మెట్ పెట్టడం మానేయకండి, అది మీ సేఫ్టీ కోసం. ఓకే, గుర్తుంచుకుంటారు కదా. G7 మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి.